ఈవెంట్ మేనేజర్కి అప్పచెప్తే అన్ని టైంకి అరేంజ్ చేస్తాడు. భాను చెప్పింది వింటే నాకు పాతకాలం పెళ్లిళ్ళు గుర్తొస్తున్నాయి ఏజే. ఆ బంధువులు, ఆ సరదాలు, కబుర్లు అందరూ కలిసిపోయి చాలా బాగుండేది. కానీ వాళ్ళందరికీ ఏర్పాట్లు కూడా మనమే చేయాలి. టిఫిన్లు, కాఫీలు, భోజనాలు ఇవన్నీ ఎవరు వండాలి? మనకన్ని రెస్టారెంట్లు ఉన్నాయి కదా, అయినా మన ఇంట్లో సెపరేట్ కిచెన్ ఎందుకు? మన వంట మనమే వండుకోవడం ఎందుకు? రోజు 3 పూటల రెస్టారెంట్ నుంచి తెప్పించుకుని తినచ్చు కదా. అది వేరు, ఇది వేరు. నువ్వు వంటల పోటీలో గెలిచావు కదా అని 100 మందికి వండి పెట్టగలవా? లేదు కదా. అవునేజే, ఈ కాలంలో గాడిపోయి వెలిగించి ఆ పొగలో వంట చేసేవాళ్ళు ఎవరున్నారు? మా మేకప్లన్నీ పాడైపోతాయి. అప్పుడు పని వాళ్ళెవరో ఇంటి వాళ్ళెవరో అర్థం కాదు. మనుషులు మనుషులకు ఆత్మీయంగా వండి పెడితే దాన్ని పని అనరు, ఆతిథ్యం అంటారు. నిజమే ఏజే, ఆలోచించు. రెస్టారెంట్లో వంటవాళ్ళు చేసినా, ఈవెంట్ మేనేజర్ క్యాటరింగ్ చేసినా అది ఇంటి వంటలా ఉండదు. మన ఇంట్లో కూడా సరదాగా వండి చాలా రోజులైంది. పెళ్లి పనులన్నీ మనమే తలా ఓ చేయి వేస్తే ఎంతలో పూర్తయిపోతాయి. ఈ ఒక్కసారికి నా మాట కాదనకండి. అంజలి పెళ్ళి జీవితాంతం గుర్తుండేలా చేయాలనేదే నా కోరిక. వెళ్లే ముందు భాను కోరిక కాదంటావు ఎందుకు? ఏమంటారు? ఏమంటాను? నీ చెల్లెలు పెళ్ళి నీకిష్టం వచ్చినట్టే చేద్దాం. కాకపోతే ఏ లోటు రాకుండా చేయాలి. నాకు మాట రాకూడదు. ఏది మారదని తెలిసినప్పుడు దాన్ని జీర్ణం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఏమయ్యో, ఏంటంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? మీ ఆలోచనలకి అర్థం కానీ ఆదాయం కానీ ఏమీ లేవు, కానీ చెయ్యాల్సిన ఏర్పాట్ల గురించి చూడు. కొత్తగా నేను చేయాల్సిందే ఉంది. జరగాల్సిందంతా నా కళ్ళ ముందే జరుగుతూ ఉంటే కేవలం ప్రేక్షక పాత్ర పోషిస్తున్నానంతే. ఇదిగో చూడు, నువ్విలా ప్రతిదానికి ఇలా నిష్ఠూరంగా మాట్లాడుకో, ఏదో కొంపలంటుకుపోయినట్టు. ఇది అంజలి పెళ్ళి. దాన్ని మనం ఆనందంగా ఆశీర్వదించి అత్తారింటికి పంపితేనే కదా అదక్కడ సంతోషంగా ఉండేది. నువ్వు అత్తారింటికి వెళ్లే కూతురు గురించి ఆరాటపడుతున్నావు. నేను అత్తారింటి నుండి మనింటికి రాబోయే కూతురు గురించి ఆందోళన పడుతున్నాను. ఇంకా అలా బెల్లం కొట్టిన రాయిలా అలా నిలబడతారేంటి? మా ఊళ్ళమ్మ గుడిదారిలో ఉంది పిఎస్ఆర్ కళ్యాణ మండపం, అదే బుక్ చెయ్యి. చాలా పెద్దగా ఉంటుంది. ఏమండోయ్, లోపల పెళ్లి జరుగుతూ ఉంటే
అందరికీ మంచిగా కనిపించటానికి పెద్ద పెద్ద టీవీలు పెడుతుంటారే అవి కూడా పెట్టించండి. ఎక్కడా ఏ విషయంలోనూ తగ్గకూడదు. మన అంజలి పెళ్లి గురించి భీమవరం మొత్తం మాట్లాడుకోవాలి. ఏమే, ఇది ఏజే గారు చేస్తున్న పెళ్లి. మనం అది కావాలి ఇది కావాలి అంటూ ఏలు పెట్టకుండా ఉంటేనే మంచిది. ఆయన ఏం చేస్తే అది చేయనిద్దాం. నేను అదే అంటున్నాను. ఇది ఏజే గారు చేస్తున్న పెళ్లి. మీరు ప్రతిదానికి మొహమాట పడిపోయి అదెందుకులేండి బాబు ఇదెందుకులేండి బాబు అని అనకండి. మీరేదో ఖర్చు పెట్టి చేస్తున్నట్టు. మనం ఖర్చు పెట్టి చేయట్లేదు కాబట్టి మనం కామ్గా ఉందాము అంటున్నాను. లేదంటే ఏజే గారి దగ్గర ఎక్కువ చనువు తీసుకున్న వాళ్ళం అవుతాం. ఏంటి కన్యాకుమారి, పెళ్ళేర్పాట్లు మొదలైనట్టున్నాయి. ఆ జరుగుతున్నాయి. బ్రహ్మాండంగానే చేస్తున్నారు. మీకు అంతా అలా కలిసొస్తుంది. మేము ఒక కూతురు పెళ్లి చేయడానికే 2 చేపల చెరువులు అమ్మాల్సి వచ్చింది. మీరేది అమ్మకుండానే ఏది కొనకుండానే 2 కూతుర్ల పెళ్లిళ్ళు జరిపిస్తున్నారు. పైగా మీరు దేంట్లోనూ తగ్గరు. తగ్గాల్సిన అవసరం మాకేంటి? అవతల పెళ్లికొడుకు వాళ్ళు ఎవరనుకున్నావు? మీలాగా వచ్చే బుధవారం ఏం వండుకోవాలా అని లెక్కలేసుకునే రకం కాదు. సూపర్ మార్కెట్ ఓనరు. ఆయన దగ్గర పనిచేసే వాళ్ళకి లక్షల్లో జీతాలిస్తారు. ఆస్తి కోట్లల్లో ఉంది. పైగా ఈ సంబంధం చూసింది ఎవరనుకున్నావు? మా అల్లుడు ఏజే గారు. పెళ్లి ఏర్పాట్లు కూడా అన్నీ ఆయన దగ్గరుండి చూసుకుంటున్నారు. మా అల్లుడి గారి రెస్టారెంట్లోనే బోలెడు వెరైటీలుంటాయి. అలాంటిది ఆయన ఆధ్వర్యంలో జరుగుతున్న పెళ్లిది. పెళ్లి భోజనాల్లో ఎన్ని వెరైటీలుంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదనుకుంటా. మీరు మంచి భోజనం చేసి చాలా రోజులై ఉంటుంది. వచ్చి ఇంటిల్లి పాది పుష్టిగా భోంచేసి వెళ్ళండి. వస్తాను కన్యాకుమారి. మా ఆయనకి కాఫీ ఇచ్చే టైం అయింది. వెళ్ళు. ఈ జనాలంతా ఇంతే. పక్కింటోళ్ళు బావుంటే బాధపడతారు, బాధలో ఉంటే సంతోషపడతారు. మంది ఇళ్లలో తొంగి తొంగి చూస్తారు కానీ వాళ్ళ ఇళ్లలో మాత్రం తొంగి కూడా చూసుకోరు. అంజలి, ఊరికే భాను గురించి ఆలోచించి నీ ఆనందాన్ని చెడగొట్టుకోకు. ఎవరికి ఎంతవరకు రాసిపెట్టి ఉంటే అంతే జరుగుతుంది. ఎవరి జీవితం ఎప్పుడు ఎలా మారుతుందో మనం చెప్పలేం. వెళ్ళి మొహం కడుకున్రా, సరేనా? గణేష్ మహారాజ్ కి జై. గణపతి బప్ప మోరియా. మోరియా. ఏంటి, వినాయక చవితి ఏమైనా వచ్చిందా? ఇంట్లో ఉన్న వినాయకుడిని నిమజ్జనం చేయబోతున్నారా? 2 కాదు, పెళ్లి పనులు ఏం చేయాలో ఎలా చేయాలో లిస్ట్ రాయబోతున్నాం. అందుకే ముందుగా వినాయకుడికి పూజ చేసి మొదలు పెట్టబోతున్నాం. పూజేనా భజన కూడా చేస్తుందా జయమ్మ? భజన కార్యక్రమం ఉంటే భోజన కార్యక్రమం బయట పెట్టుకుందాం. అవును, జై కొడితేనే చెవుల్లో తుప్పొదిలింది. భజన చేస్తే జనాలంతా విభజనే, తల ఓ దిక్కు పారిపోవాల్సిందే. మీకు ఆ భయాలేమీ అవసరం లేదు. కో 1, కో 2, కో 3. కో 1, కో 2, కో 3 ఏంటి భాను? కోడల్ 1, కోడల్ 2, కోడల్ 3 అని. ఓహో, 3 కోలని కోడ్లో చెప్పావా?
ఎంతైనా నువ్వు నాకన్నా జీనియసే సుమా. అత్త కోడళ్ళు ఏదో గూడు పుట్టాన్ని చేస్తున్నారు. చూద్దాం పదండి. పదండి. ముందేం రాయాలి? ఓం రాయాలి. ఆ, జై బోలో గణేష్ మహారాజ్ కి. ఏయ్, ఇక్కడ దుకాణం పెట్టావేంటి? ఇక్కడే కంఫర్ట్ గా ఉంటుంది. ఆ నిమజ్జనం స్లోగన్స్ ఆపి కామ్గా వర్క్ చేసుకో. యా ష్యూర్, యూ క్యారీ ఆన్. ఫస్ట్ చేయాల్సిన పనేంటి జయమ్మా? పందిరి రాట కట్టడం. కాదు కాదు, పసుపు కొట్టడం. అయ్యో కాదు బాను, ఇంటి ముందు పందిరి రాటే కట్టాలి. సరే, రెండు ఒక్కరోజు చేద్దాం. అలా ఎలా కుదురుతుంది భాను? ముందు రోజు అది, తర్వాత రోజు ఇది. ఇది అది అంటే ఆ మట్టి బొరకి ఏం తెలుస్తుంది జయమ్మా? మీకు తెలిస్తే చెప్పకూడదా? గౌరీ పూజ అయ్యాక పెళ్లి కూతుర్ని చేస్తారా, పెళ్లి కూతుర్ని చేశాక గౌరీ పూజ చేస్తారా? ముందు మంగళ స్నానం చేయిస్తారు. అవన్నీ మాలాగా పెళ్లి చేసుకున్న వాళ్ళకి తెలుస్తా జయమ్మ. అప్పటికప్పుడు ముసుగేసుకొని పీటల మీద కూర్చున్న వాళ్ళకి ఎలా తెలుస్తాయి? మీరేదో పని చేస్తున్నట్టున్నారు. మీ పని మీరు చేసుకోండి, మా పని మమ్మల్ని చేసుకొనివ్వండి. గతం గురించి ఇప్పుడెందుకు? సరే, ఇప్పుడు చెప్పండి జయమ్మా. రాసినవన్నీ కొట్టేయకుండా రాసుకోవాలి. అన్ని వరుసగా చెప్పండి. కొంచెం ఆపుతారా? మీరేదో చేసేటట్టే ఉన్నారు. పెళ్ళే చేసేట్టున్నాం. కాదు, మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ చేసేటట్టున్నారు. అన్నీ అలా కలిపేస్తే ఎలా? ఇది ఏజే చేతుల మీదుగా జరిగే పెళ్ళి. అంతా సిస్టమేటిక్గా, ఏ కన్ఫ్యూజన్ లేకుండా పద్ధతిగా జరగాలి. బాను, నువ్వులే, పద కూర్చో. నేను చెప్పడం కాదు, నువ్వు చెప్పు, బాను రాసుకుంటుంది. అమ్మయ్యా, ఇప్పుడు ఎక్కువ ప్లేస్ దొరికింది. ఫ్రీగా కూర్చోవచ్చు. చెప్పండి, రాసుకుంటాను. పేపర్లో అక్కర్లేదు, ఇందులో డిజైన్ చేస్తాను, అందరూ చూడండి. నా చెల్లి పెళ్ళి ఇంత బాగా చేస్తారా? ఈ ఇంట్లో జరిగే పెళ్ళి ఇలాగే ఉంటుంది. బాను, నీకు ఇంకో 4 చెల్లెళ్ళుంటే బావుండును. ఎందుకు జయమ్మా? ఏజేని గమనించావా? మీ చెల్లి పెళ్లి పనులు అనగానే పాత ఏజేగా మారిపోయి హుషారుగా ఎలా ఉన్నాడా? నువ్వెప్పుడు ఇలాగే ఉంటే బావుంటుంది ఏజే.
ఏం చేయను? మీరిద్దరూ చేసే కదంబ కార్యక్రమం చూడలేక నేను జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. లేదంటే పోయేది నా పేరే కదా. ఇంతకు ముందు ఏజీ ఎలా ఉండేవారు జయమ్మ? ఇంతకు ముందు ఆ, చాలు చాలు, పని చేసుకొనివ్వండి. మీకు ఎక్స్ప్లెయిన్ చేసేసరికి నాకు హెడేక్ వచ్చింది. ఏజీ ఇంతకు ముందు ఎలా ఉండేవారో ఆ గదిలోకి వెళ్ళి చూస్తే తెలుస్తుందేమో. ఏజీని మునుపటి ఏజేలా హుషారుగా మార్చడానికి వీలవుతుందేమో. నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. నేను నీ నీడని, నిన్ను నీడలా వెన్నంటి ఉండేదాన్ని కాదు, నిన్ను నీడలా వెంటాడేదాన్ని. నేను నీ గతాన్ని, నా గతాన్ని మర్చిపోలేని దాన్ని. నీ పతనం కోసమే ఇన్నాళ్ళు ఎదురు చూశాను. ఇప్పుడు నీ భవిష్యత్తుని సమూలంగా సర్వనాశనం చెయ్యడానికే నీడనై, పీడనై, గతం తాలూకు జాడనై, రాక్షస క్రీడనై నీ ఆస్థానంలోకి అడుగు పెట్టబోతున్నాను. నీ ఆ స్థానాన్ని పడగొట్టబోతున్నాను. బావున్నావు, సంతోషంగా ఉన్నావు. ఆస్తులు పెంచుకుని, బంధాలు బంధుత్వాలు పెంచుకుని, బలంతో బలగంతో ఠీవిగా దర్జాగా దొరబాబులాగా అంతెత్తులో ఉన్నా. నేనొస్తే నీ ఆధారాన్ని దారంలా తెంచేస్తే నువ్విలా నేల మీద పడతావు. అంటే నా కాళ్ళ దగ్గర. నువ్వుండేది ఇక్కడే, ఈ దేవయాని పాదాల దగ్గర. ఏరి వాళ్ళిద్దరు ఎవరు? కోటు కోత్రి. ఎందుకు? ఇంతసేపు అక్కడ మీరు ముగ్గురు బుసలు కొడుతున్న సౌండ్ వినపడిందిలే. మీరు నా వెనకాలే వస్తారని అందుకే ఎక్స్పెక్ట్ చేశా.
ఉక్రోషం అంతా వెళ్ళగక్కాలి కదా. నీకీ మధ్య చాలా తెలివితేటలు పెరిగాయి. ఇప్పుడు ఏజేనే స్వయంగా నీ చెల్లెలి పెళ్లి ఏర్పాట్లు చేస్తున్నాడని చాలా సంతోషంగా ఉన్నట్టున్నావు. జరగబోయేది నా చెల్లి పెళ్లి కదా, అందుకే అంత సంతోషంగా ఉన్నాను. ఈ పెళ్లి వరకే నీకు సంతోషమని, ఆ తర్వాత ఉండదని, ఏం చేసినా దండగని, మా అందరికీ పండగని. అందుకే ఉన్న 4 రోజులు జాలీగా గడిపేద్దామని ఫిక్స్ అయ్యావా?